పర్వతం పైన కూర్చున్నాడు స్వామి. ఇది అగ్ని పర్వతం అంట. ఎలా కట్టారో అదే లోపల కట్టారు. ఇక్కడ తిరుపతి సేమ్ ఎలా టెంపుల్ ఎలా ఉంటుందో అలాగే సేమ్గా కట్టారు, చిన్న తిరుపతి లాగా. లోపల కూడా అలాగే ఉంది. ఒకసారి వీడియోలో చూస్తే మీకే ఒక ఐడియా వస్తుంది. పెట్రోల్ అయిపోయిందంట. ఆపేసాడు కదా. ఈయన టైటానిక్ హీరో లాగా ముందు స్టార్టింగ్లో కూర్చున్నాడు బోట్లో. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం బోట్ ఎక్కడం, చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. సంక్రాంతికి సూపర్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా మీ వాళ్ళతో. ఇదే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్. ఇది విజయవాడ రైల్వే స్టేషను. చాలా బాగా అందంగా నీట్గా చాలా పెద్దగా కట్టారు. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు చాలా బాగా కట్టారు. చూడడానికి చాలా బాగుంది. మేము ఈ సంక్రాంతికి ఇక్కడ విజయవాడలో మా రిలేషన్స్ ఇంటికి వచ్చాము పండగ ఎంజాయ్ చేయడం కోసం. అలాగే సంక్రాంతి రోజు మేమందరం 3 గుళ్ళకి ప్లాన్ చేసాం. ఎందుకంటే 3 గుళ్ళు కొత్తగా కట్టారని మేము, అంటే కొత్తగా అంటే 1 year అవుతుందేమో, మేము విజిట్ చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి చుట్టాలతో వెళ్ళడం ఇంకా చాలా సరదాగా ఉంటుందని చెప్పి మేమందరం 2 ఆటోలు ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. మీకు కూడా అవి గుళ్ళన్నీ చూపిస్తాను. కానీ మేము ఏ ఫారెన్కి వెళ్ళట్లేదు, కానీ మా బడ్జెట్లో మేము చక్కగా సరదాగా వెళ్ళడం కావాలి లైఫ్లో. రిలేషన్స్ని ఎప్పుడూ వదులుకోబాకండి, ఎన్ని గొడవలు ఉన్నా సరే. ఈ జింక కూడా భలే ఉంది ఈ స్టేషన్కి అందంగా, ఈ ట్రైన్. కానీ ఇది నైట్ పూట భలే అనిపించింది. నేను పగలెళ్ళాం కానీ నైట్ పూటది కూడా నేను ముందు రోజు తీశాను. అదిగో అక్కడ చూడండి, దిగ్గానే మా పిల్లలతో ఫోటో తీపిచ్చాను. అంత అందంగా ఉంది, భలే మెరిసిపోతూ ఉంది, బంగారు జింకలాగా. చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్ మేము ఏవేం గుళ్ళకి వెళ్తున్నామో మీకు చూపిస్తాం. ఎలా వెళ్తున్నామో కూడా చూడండి, ఎంత సరదాగా వెళ్తున్నామో. చాలా చాలా సరదాగా ఆటోలో వెళ్తున్నాము. చాలా పిల్లలతో చాలా సందడిగా అనిపించింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా వీడియోలోకి వెళ్తే చాలా చాలా అసలు కోటి లింగాలు అంట టెంపుల్. అది ఎలా ఉంటుందో చూద్దామని చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాము. నేను ఇప్పుడు ఈ మాట మాట్లాడేసరికి నేను అవి గుడి చూసాను. వాయిస్ అక్కడ ఇవ్వలేను కాబట్టి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను. గుడి అయితే చాలా బాగుంది, మీరు కూడా విజిట్ చేయండి. ఈ కోటిలింగాలు ఉండే టెంపుల్ అమరావతి దగ్గర తాళ్ళపాలెం అనే గ్రామం దగ్గర కొలువై ఉంది. మీరు కూడా విజిట్ చేయండి. నుంచే మేము ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాలి. ఊరి అవుట్ సైడ్లో కట్టారండి ఆ టెంపుల్ని. ఒకే రోజు 3 టెంపుల్ని మేము విజిట్ చేసాము. చాలా చాలా బాగా ఉన్నాయి 3 కూడా. చూడండి, వీరే చూస్తారు కదా, బాగున్నాయని కామెంట్స్ పెట్టండి మీకు నచ్చినట్లయితే. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగోండి దుర్గమ్మ టెంపుల్ ఆ పైన. నేను చెప్పిన 3 గుళ్ళు పక్కపక్కన దగ్గరలోనే ఉన్నాయి. 3 గుళ్ళు ఏంటంటే, 1 లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, 2 శివుని ఆలయము, కోటిలింగాలు ఉండే ప్లేసు, 3వది వెంకటేశ్వర స్వామి. తిరుపతిలో ఎలాగైతే గుడి ఎలా ఉంటుందో అలాగే సేమ్ సెట్, చిన్న స్మాల్ సెట్గా డిట్టో దించేశారు. అది కూడా మీకు చూపిస్తాము. చూడండి, మేమందరం ఎంత ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వెళ్ళాము.
మా బడ్జెట్లో మేము వెళ్ళామండి, అయినా తక్కువేం అవ్వలేదు. ఒక అందరికి కలిపి 3000 ఆటోకి మాట్లాడుకొని వెళ్తున్నాము. పులిహారలు అన్నీ, పెరుగన్నాలు అన్నీ కట్టుకొని వెళ్తున్నాము. కృష్ణా నది చూడండి ఎంత బాగుందో. మర్చిపోయాను చెప్పడం, మేము ఇందులోనే బోటింగ్ కూడా చేసాము. చాలా బాగుంది, చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. చూడండి, వీడియో వస్తుంది కదా, మీరే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసామో. తప్పకుండా వాచ్ చేయండి, మీకు కూడా పండగ వాతావరణం అనేది ఈ వీడియోలో కనిపిస్తుంది. డోంట్ మిస్ ఇట్. మీకు కూడా మీ చుట్టాలతో కలిసి వెళ్ళాలి అని చక్కగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇదే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మేము పైన అయితే ఉన్నాము, కింద అయితే చిన్న టెంపుల్, పైన ఇంకో టెంపుల్ ఉంది. అదిగోండి ఆ కొండపైన ఉంది టెంపుల్. భక్తులు వెళ్తున్నారు చూడండి, అక్కడే ఉంది ఆ టెంపుల్. బాగుంది. దీని లావా కూడా ఉంది అని అంటున్నారు దీని లోపల. అది ఎప్పుడు ఇదైతే తెలియదు కానీ లోపల లావా ఉంది. భలే భలే ఉన్నాయి బొమ్మలు. ఆటో బొమ్మ చూడండి, చెక్కతో ఎంత బాగా తయారు చేశారో, చాలా బాగున్నాయి చెక్క బొమ్మలు. ఈ కిచెన్ బొమ్మలు కూడా భలే ఉన్నాయి. కింద బొమ్మ అయితే భలే ఉంది, అన్నీ చూస్తున్నట్టుగా ఉంది ఇది తిరిగి. ఎలా ఉంది గుడి? బాగుందా? ఏం గుడి? ఏం గుడి? ఏ దేవుడి గుడి? పానకాల స్వామి గుడి. నీకు తెలీదా ఏంటి? ఇదేనా నువ్వు మాట్లాడతాన్నా, ఉద్ధరిస్తానన్నావు? నీకన్నా మా మధు బాగా మాట్లాడుతుంది. ఇది పానకాల స్వామి గుడి, విజయవాడలో. పానకాల స్వామి అంటే ఆయన ఎవరు మరి? అట్లా చెప్పు. స్వామి అగ్ని పర్వతం పైన కూర్చున్నాడు స్వామి. ఇది అగ్ని పర్వతం అంట. అనగా ఒకప్పుడు అయింది ఇక్కడ. గండాలయ స్వామి మెట్లు మార్గం అగ్ని పర్వతం ఇక్కడ తెచ్చి పెడతారా అని అడుగుతుంటారు. అది ఇప్పుడు తెలుస్తారా ఏంటి? ఇప్పుడు తెచ్చి పేలుస్తారా ఏంటి అంటుంది. దారిలో మేము కోటిలింగం టెంపుల్కి వెళ్తున్నప్పుడు మంచి మంచి లొకేషన్స్, పల్లెటూరి వాతావరణం చాలా అద్భుతంగా అనిపించింది. అసలు మొత్తం పచ్చటి పొలాల మధ్యలో నుంచి వెళ్తున్నాము. మెయిన్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా మేము హైవే రూట్లో రావాల్సింది. ఆటో డ్రైవరు రాంగ్ రూట్లో వచ్చేసి అక్కడ అడ్రస్ కనుక్కునేసరికి ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక ముసలాయన చెప్పేసరికి మేము అటు పడిపోతూ ఉంటే మధ్యలో అంతా పొలాలు, అరటి చెట్లు, ఉల్లిపాయ తోటలు, టమాటా తోటలు అన్నీ. అసలు ఒక మంచి ప్లేస్ని విజిట్ చేసామనిపించింది. వాటి టెంపుల్స్తో పాటు మంచి లొకేషన్స్ మేము ఎంజాయ్ చేసాము. చూసి పల్లెటూరు వాతావరణం అంతా అసలు కనపడింది. ఏదో చెప్తుంది చూడండి మా అక్క. అక్కడికి వెళ్ళినప్పుడు కాటన్ వచ్చిందిగా.
రెండు అటుగా ఇక్కడ ఉన్నాయా సాయి దిగమాక సాయి సాసాలు చేయమాకు రెండు అట్టుకాయలు ఉన్నాయి అట్టుకాయ కోసం నీకు పోతావు సాయి వద్దు సాయి గుళ్ళ ఏదనుకుంటాను ఇదిగో దుర్గా గుడి ఎదుగో అదే అనుకుంటా అది రాదు గుడి సాయి కొంగలు చూసా ఆయిల్ కదా ఆకుకూరలు ఇది సైడ్ పొట్లకాయ పాదులు 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 మీకు వెనక కనిపిస్తున్న బిల్డింగ్లు చూడండి, అవి మంతెన సత్యనారాయణ ఆశ్రమాలు. అందులో సన్నగా అవ్వడానికి చాలామంది నెలకి వచ్చి ఉంటారు. ఒక మనిషికి 30,000 తీసుకుంటారు. మొత్తం 45 రోజులంట ట్రీట్మెంటు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కలవండి. చాలా సన్నగా అయిపోతారు నిజంగానే. ఆయన వీడియోలో కూడా ఆయన ఏం చెప్తాడు, ఏం తినద్దని చెప్తాడు. ఆ తర్వాత చూడండి మొత్తము అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చెట్లు, మొక్కజొన్న చెట్లు, అరటి చెట్లు, మొత్తం తోటల్లో నుంచి వెళ్ళిపోయాము. అసలు నిజంగా అసలు ఇది రూట్ కాదు ఒరిజినల్గా, కానీ మేము వేరే రూట్లో రాంగ్ రూట్లో వెళ్ళిపోయి ఇవన్నీ విజిట్ చేసాము. సేమ్ సినిమాలో చూస్తున్న లొకేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. భలే అనిపించింది. కాకపోతే గుంతలు ఎత్తి ఆటో ఎగిరి పడుతుంది, అదే కొంచెం ప్రాబ్లం అయింది. కానీ ఇంకా మిగతా అంతా భలే ఎంజాయ్ చేసాము. ఇంకా గుడికి దగ్గరలో వచ్చేసాము చూడండి. ఇంకా 2 minutesలో గుడి కనిపిస్తుంది. ఎలా కట్టారో లోపల కట్టారు వైద్యుడి కార్తీక మాసాలు భలే వినేటట్టు ఉందమ్మా, భలే ఉంటుందండి కార్తీక మాసాలు. బెండకాయలు దొండకాయలు దొండకాయ పాదు స్వీట్ కార్న్ అమరావతి. ఈరోజు కూడా జనాలు ఉంటారు చెప్పాగా నేను, చుట్టాలంతా ఇక్కడే తిరుగుతారని. వచ్చిన చుట్టాలంతా ఇక్కడే. ఇలాంటి రేర్ గుళ్ళు కదక్క మనం అప్పుడప్పుడు చూసేవి. మళ్ళీ ఎప్పుడుకో పెద్ద అయినాక మా సన్ని నన్ను తెస్తాడు చూడు. అప్పుడు మేము వచ్చినప్పుడు ఇక్కడ ఈ పిల్లకాయలు ఎవరు కారు కొన్నా ఫస్ట్ మనం అందరం ఇక్కడికి రావాలి. ఇక్కడ మనిషికి బోటింగ్కి ఒకరికి 50 రూపాయలు తీసుకున్నారు. అందరం ఎక్కాము. ఓన్లీ మా అమ్మగారు ఒక్కరే రాలేదు. ఆమెకి చాలా భయం బోట్ అంటే, నీళ్ళంటే. అందుకే తను రాలేదు. కానీ ఎక్కినప్పటి నుంచి తనకి టెన్షన్ వచ్చేదాకా మేము పాపం అలా కూర్చొని చూస్తూ ఉన్నారు. This is my family trip. మేమందరం కూడా కృష్ణా నదిలో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కదిలాక పిల్లల్ని చివరొద్దు కూర్చొని మా అమ్మ అక్కడి నుంచి గుండె అయిపోద్ది. మా అమ్మ బాగాలేకుండా శ్రీశైలం వెళ్ళి బాయ్ కాదు శ్రీశైలం వెళ్ళి మేము అది ఎక్కాం. కూర్చోకమ్మ కూర్చోమ్మా.
నేనేదో టైటానిక్ లో హీరోలా ఫీల్ అయిపోతున్నాను. ముందు కూర్చొని టైటానిక్ లో హీరో అనుకుంటున్నావేంటి? ఎందుకు కదులుతున్నావు? పెట్రోల్ అయిపోయిందంట. ఆపేసాడు కదా మరి. ఏందా ఎప్పుడు చెప్పు? వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు అంటున్నావు. ఏంది వెళ్ళేటప్పుడు అంటున్నావు? కింద కూర్చో ఉండాలట. ఉండు మాది వీడియో తీస్తా ఉండు. అతుక్కోని నీళ్ళు. ఓకే తీయకూడదంట. దర్శనం అంట చేసుకో సాయి. వెళ్ళు సన్నీ రా. చేయాలి 10 రూపాయలు. कहाँ बिना दर्शन के कहूँ वहाँ नहीं जा तो पाछे।
ఇంకా మూడో గుడి వచ్చి తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో అలాగే సేమ్ సెట్ వేసారు. సెట్ కాదు కానీ అలాగే కట్టారు. లోపలంతా అసలు సేమ్ టు సేమ్ డిట్టో. చూస్తే తిరుపతి చూసినట్టే అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి నాకైతే. లోపల కూడా భలే ఉంది. ఈరోజు బయట భోజనాలు కూడా ప్రతిరోజు పెడతారంటే ఇక్కడ దేవుడి అన్నదానం ప్రతిరోజు ఉంటుంది. కానీ మేము మిస్ అయిపోయాము. మేము అటు వెళ్ళొచ్చాక వద్దాంలే అనుకున్నాం కానీ మిస్ అయిపోయాము. ఇక్కడ పోలీస్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువే ఉంది. చూడండి మొత్తం తిరుపతిలో ఎట్లా ఉంటుందో అలాగే ఇక్కడ ప్రసాదాలు పెడతారు. తిరుపతిలో ఆ ప్లేస్ ఎంట్రన్స్లో కూడా ధ్వజస్తంభం అలాగే ఉంటుంది. సేమ్ అంతా లోపల డబ్బులు లెక్క పెడతారు కదా, ఆ సెట్ అంతా అలాగే సేమ్ టు సేమ్ అలాగే కట్టారు. చిన్న తిరుపతి లాగా భలే వచ్చింది. కాకపోతే లోపల వీడియో తీయలేదు. బయట అయితే చూడండి అక్కడ బీపీ ఆమె ఒక ఆమె ఉంటుంది కదా, ఆమె కూడా అలాగే ఉన్నాయి చూడండి ఫోటోలు. బయట కూడా ఇలాగే ఉంటాయి. అక్కడ సేమ్ టు సేమ్ అలాగే అనిపించింది. చూడండి ఆ పైన అంతా అలాగే ఉంటుంది. తిరుపతిలో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోలు మీకు ముందు ఎన్నో రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.